సీమ ఎత్తిపోతల పథకం ఇందాక మన సార్ చెప్పినట్టు కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి సంగమేశ్వరం దగ్గర అంటే రోజుకి దాదాపు 3 టీఎంసీల వాటర్ని 1000 మిలియన్ క్యూబిక్ అడుగులు సార్ వినిపిస్తుంది. ఎస్ నేను ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడుతున్నాను. శ్రీశైలం కుడికి ప్రధాన కాలంలోకి తరలించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ మంచి నిర్ణయం మీ ప్రభుత్వ హయాంలో 2020లో తీసుకోవడం జరిగింది. 2021లో పనులు ఆపేసామని చెప్పేసి మీ ప్రభుత్వం ఎన్జిటి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి 2026లోకి వచ్చేసరికి ఈ 3 సంవత్సరాలు ఏమీ చేయకుండా మొత్తం చంద్రబాబు నాయుడు వల్లే ఇదంతా కూడా జరిగింది, ఆయన ఆపిచ్చాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట కూడా మనం చూసినటువంటి పరిస్థితి. సో ఏమంటారు వెంకటేశ్వర రెడ్డి గారు? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. రాయలసీమ ఎత్తిపోతల పథకాలు, రాయలసీమకి అన్యాయం చేసింది ఎవరు, న్యాయం చేసింది ఎవరు? అసలు రాయలసీమ చరిత్ర తెలియక మాట్లాడుకుంటున్నారో, మరి చరిత్ర రాయలసీమ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో తెలియదు కానీ రాయలసీమ రాయలవారి ఏలిన సీమ, రతనాల సీమ. అది అద్భుతంగా ఉన్న రాయలసీమ రాజకీయ వ్యవస్థలు వచ్చిన తర్వాతనే అంచెలంచెలుగా దిగజారింది తప్పితే పెరిగింది ఎక్కడా లేదు. అది ఏ పార్టీ అయినా కానీ ఎవరన్నా కానీ రాయలసీమ ప్రాంతం నుంచే అత్యధికంగా ముఖ్యమంత్రులు, పరిపాలకులు కొనసాగారు. రాయలసీమ ప్రాంతం నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా రాయలసీమ ముఖ్యమంత్రి. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఎవరో చేశారని చెప్పుకోవడం అనేది దౌర్భాగ్యమైన స్థితి. మేమంటున్నాం గత ప్రభుత్వంలో సాంకేతిక అంశాల పరంగా కావచ్చు, ఇంకో రకంగా కావచ్చు ఆగినాయి అనుకో. ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని సరిచేసి సవరించి పని కదా చేయాలి. గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెబితే సరిపోద్దా? వీళ్ళు పనిచేసే బాధ్యత వీళ్ళకి లేదా చేసే ఉద్దేశం లేదా? ఈ అందరు కలిసి రాయలసీమ ప్రజల మీద రాజకీయం చేస్తూ ఆటాడుకుంటున్నారా, లేకపోతే రాయలసీమ ప్రజలకి మేలు చేసే ఉద్దేశం అసలు వీళ్ళకి ఎవరికైనా ఉందా? ఆలోచించాలి కదా. పరిపాలనలో ఉన్న వాళ్ళు గత ప్రభుత్వం మీద నిందలు వేసి, అభాండాలు వేసి ఇక ఆ మాటలు మాట్లాడి ఊరుకుంటే సరిపోతుందా? లేదు, ఇప్పుడు అవన్నీ సవరించాలా? వాళ్ళకి ఆ బాధ్యత ఉంది కదా. ఎందుకని సవరించకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అంతకుముందు ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు, వీటితో కాలం గడుపుతారా? వాస్తవంగా అక్కడ ఏ సమస్య ఉందో, ఏ సాంకేతిక పరమైన అంశం వల్ల అది ఆగిందో, కోర్టులో వాళ్ళు అడిగే ప్రశ్నలేంటో, కేంద్ర ప్రభుత్వం చెప్పిన అడ్డంకులేంటో, వీటన్నిటి మీద రాయలసీమ